ఈ రోజుల్లో మంచి వీడియో క్వాలిటీతో అందరూ వీడియోస్ చేస్తున్నారు, కానీ ఆడియో క్వాలిటీ అదే అసలైన గేమ్ చేంజర్. సో విండ్ నాయిసెస్, ట్రాఫిక్ సౌండ్స్, వీటన్నిటికీ ఈరోజు మన ఛానల్లో ఒక ప్రోడక్ట్తో చెక్ పెట్టబోతున్నాం. అదే DJI మైక్ మినీ. ఇదొక కంపాక్ట్ ఆడియో క్వాలిటీ బీస్ట్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ DJI మైక్ మినీని అన్బాక్స్ చేద్దాం. మైక్ క్వాలిటీ అండ్ ద నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మీ ముందుకి ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకొని వస్తాను. DJI మైక్ మినీ ఇప్పుడు ఈ బాక్స్ని మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇది వైర్లెస్ మైక్రోఫోన్. లెట్స్ ఓపెన్ దిస్. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇదొక పౌచ్ ఉంటుంది. సో లెట్స్ unzip it. Let's take it out. DJI బ్రాండింగ్. సో బాక్స్లో మనకు వచ్చే ఐటమ్ వచ్చేసి ఈ మైక్ మినీ కేస్. సో దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయగానే మీకు దీంట్లో మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇదే ట్రాన్స్మిటర్. అండ్ ఈ రెండు వచ్చేసి మనకి రిసీవర్స్, అంటే మన మైక్స్. ఈ కేస్కి వచ్చేసి మనకి ఇక్కడ ఛార్జింగ్, ఎంత ఛార్జింగ్ ఉంది అంటే 4 సింబల్స్ చూపిస్తుంది. ఫుల్ ఛార్జింగ్ ఉంది. అండ్ అంతే బ్యాక్ సైడ్ C టైప్ పోర్ట్ ఉంది. సో ఇక్కడ మనం ఈ కేస్ని ఛార్జింగ్ చేయొచ్చు. ఈ కేస్ వచ్చేసి మనకి 3250 mAh బ్యాటరీ ఉంటుంది. సో దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు మినిమం 2.5 hours టైం పడుతుంది. సో ఒకసారి 2.5 hours దీన్ని ఛార్జ్ చేస్తే మీరు 2 more times మీరు ట్రాన్స్మిటర్ అండ్ 2 రిసీవర్స్ని 2 more times ఛార్జింగ్ చేయొచ్చు. అంటే 1 time ఈ బాక్స్లో ఉన్నప్పుడు ఛార్జ్ అవుద్ది, అండ్ నెక్స్ట్ 2 more times వీటి ఛార్జ్ చేయొచ్చు. అండ్ 2 రిసీవర్స్ అండ్ 1 ట్రాన్స్మిటర్, ఈ మూడు కూడా మనకి 325 mAhతో వస్తాయి. సో వీటిని ఛార్జ్ చేయడానికి మనకు అట్లీస్ట్ ఒక 40 to 50 minutes టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ట్రాన్స్మిటర్లో మనకి ఇక్కడ ఈ బటన్ బ్లింక్ అవుతుంది కదా, మైక్ RX అని. సో ఇది ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో, వన్స్ మనం ఏదైనా డివైస్కి కనెక్ట్ చేసినప్పుడు ఇది బ్లింక్ అవ్వదు, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా 1 and 2 ఉన్నాయి కదా. 1 and 2 అంటే ఈ 2 రిసీవర్స్. ఈ 2 రిసీవర్స్లో మనకి ఎండ్ రిసీవర్స్ కనెక్ట్ అయినాయి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇది సో ఇక్కడ ఈ మైక్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది చూడండి, 2 గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది బ్లింక్ అవ్వట్లేదు, గ్రీన్ కలర్లో ఉంది. సో దట్ మీన్స్ ఇది కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ ట్రాన్స్మిటర్ గురించి మాట్లాడితే ఈ మూడు కూడా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ ఈ సెట్టింగ్స్లో మీకు ఒక 0, -6, +12 అండ్ -6, -12 వరకు ఉంది కదా. దీన్ని గెయిన్ అంటారు. గెయిన్ అంటే ఏంటంటే మీ వాయిస్ని ఎంతవరకు ఇది పిక్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది. సో మైనస్లో పెడితే మీకు వాయిస్ని తక్కువ గెయిన్ చేసుకుంటుంది, సరౌండింగ్ సౌండ్స్ని ఎక్కువగా రికార్డ్ చేస్తుంది. సో +6 అండ్ +12లో పెడితే మీ వాయిస్ని ఎక్కువ గెయిన్ చేసుకొని సరౌండింగ్ సౌండ్ని కట్ చేస్తుంది. సో దీన్ని 0లో పెట్టేస్తున్నా. అండ్ ఈ ట్రాన్స్మిటర్కి మనకి ఇక్కడ పేర్ బటన్ ఉంది. సో ఈ పేర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది రెండింటితోని కనెక్ట్ అవుతుంది, ఈ 2 రిసీవర్స్తో కనెక్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ 3.5mm జాక్ ఇచ్చారు. ఈ 3.5mm జాక్ తోటి మనం కెమెరాస్ని కనెక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. అండ్ యాక్చువల్గా ఇక్కడ C టైప్ పోర్ట్ ఉంది. సో దీన్ని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ C పిన్ వచ్చేసి బాక్స్లో వస్తుంది. సో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సో వన్స్ దీన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు దీన్ని ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్కి కానీ మీరు డైరెక్ట్గా ప్లగ్ చేసి ఈ రెండింటిని పేర్లో పెట్టి కనెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు DJI రిసీవర్ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి ఇవి ఛార్జ్ అవుతాయి డైరెక్ట్గా. మీరు బాక్స్లో కేసులో ఉన్నప్పుడు ఈ 2 ఇక్కడ పిన్స్తో ఛార్జ్ అవుతాయి. అండ్ ఈ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పవర్ ఆఫ్ బటన్ ఉంది. ఈ పవర్ ఆఫ్ బటన్ని కంటిన్యూగా 3 seconds క్లిక్ చేసి పట్టుకుంటే ఇది టర్న్ ఆఫ్ అవుతుంది మైక్ అనేది. అండ్ మళ్ళీ ఒక 3 to 5 seconds మీరు దాన్ని అలాగే ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే
మైక్ అది టర్న్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని కనెక్ట్ చేయాలంటే ఈ ట్రాన్స్మిటర్తో ఈ 2 మైక్స్ని మనం కనెక్ట్ చేయాలంటే మనం దీంట్లో కూడా మనం ఈ ట్రాన్స్మిటర్ని కూడా పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఈ పవర్ బటన్ క్లిక్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోయింది. అండ్ మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఒక 5 సెకండ్స్ తర్వాత పవర్ ఆన్ అవుతుంది. ఓకే, సో దీన్ని కూడా మనం పేరింగ్లో పెట్టవచ్చు. ఈ బటన్ని క్లిక్ చేస్తే ఇది పేరింగ్లోకి వెళ్తుంది. చూడండి, 1 and 2 మైక్స్ బ్లింక్ అవుతున్నాయి అండ్ ఈ ట్రాన్స్మిటర్ కూడా బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 ట్రాన్స్మిటర్స్ని కూడా పేరింగ్లో పెట్టాలి. బ్లూ అండ్ గ్రీన్ లైట్స్ అనేవి బ్లింక్ అవ్వాలి. బ్లూ అండ్ గ్రీన్ లైట్స్ బ్లింక్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. 2 మైక్స్ కనెక్ట్ అయ్యి చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 రిసీవర్స్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. 2 కనెక్ట్, 2 బ్లింక్ అవ్వట్లేవు, గ్రీన్ కలర్లో ఉన్నాయి. అండ్ ఈ 2 మీకు బ్లింక్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇవి చూడండి, కొంచెం ఈ మైక్రోఫోన్ని మీరు ఈ మైక్ని రివర్స్ చేస్తే ఇక్కడ బటన్ ఇక్కడ కొంచెం మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్లో ఉందంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేయాలంటే ఈ పవర్ బటన్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే, ఒకసారి మీరు పవర్ బటన్ క్లిక్ చేస్తే ఇస్ సైడ్ మీకు ఆరెంజ్ కలర్ లైట్ పోతుంది. సో గ్రీన్ కలర్లో ఉంది చూడండి. సో ఇక్కడ కూడా 2 గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే ఒక్కసారి ఇలా క్లిక్ చేశారంటే పవర్ బటన్ని మీకు ఇక్కడ రివర్స్ తిప్పితే మీకు ఇవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అండ్ ట్రాన్స్మిటర్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ 2 కూడా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయినాయి. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో DJI Osmo Action 4ని మనం అన్బాక్సింగ్ అండ్ ఫుల్ వీడియో చేస్తాం కదా. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే DJI Osmo Action 4 అండ్ DJI Mic Mini ఈ 2 ఒకటే ఎన్వైర్న్మెంట్ కాబట్టి ఈ 2 వైర్లెస్లీ సీమ్లెస్లీ కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ యాక్షన్ కెమెరాకి DJI Mic Miniని కనెక్ట్ చేసి చూద్దాం. సో దీన్ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లో ఇక్కడ మనకి వైర్లెస్ మైక్ అని ఉంటుంది. సో ఈ వైర్లెస్ మైక్లో ఇక్కడ వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది కదా, ఇక్కడ TX దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక మైక్రోఫోన్ని తీసుకొని మనం పేరింగ్లో పెట్టాలి. ఈ బటన్ని క్లిక్ చేసి పేరింగ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది పేరింగ్లో ఉంది. లెట్స్ సీ, చూడండి కనెక్ట్ అయిపోయింది. సో ఈ 2 ఒకటే DJI ఎన్వైర్న్మెంట్ కాబట్టి చాలా ఈజీగా వితౌట్ ట్రాన్స్మిటర్ ఇన్వాల్వ్మెంట్ మనకి ఈ మైక్ అనేది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. సో దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఈ మైక్ నుంచి మాట్లాడుతున్నాను కదా, అక్కడ ప్రోగ్రెస్ బార్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చూడండి. సో దట్ మీన్స్ ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఈ కెమెరాలో మనకి మైక్ నుంచి వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత కెమెరాలో కూడా మనకి క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ప్రోగ్రెస్ బార్ అనేది మనకు బ్లింక్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది మాట్లాడుతున్నప్పుడు. ఈ ఇండోర్ టెస్టింగ్లో ఇప్పుడు ఈ వీడియో అనేది యాక్షన్ 4 కెమెరాతో రికార్డ్ అవుతుంది. యాక్షన్ 4 కెమెరాలో కంప్లీట్గా నాయిస్ రిడక్షన్ అనేది ఆఫ్లో ఉంది. అండ్ అలాగే ఈ మైక్లో కూడా నాయిస్ రిడక్షన్ అనేది ఆఫ్లో ఉంది. సో నాకు తెలిసి రూమ్లో ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నాయిస్ అనేది మనకు ఖచ్చితంగా వినిపిస్తుంటుంది ఈ వీడియోలో. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో యాక్షన్ 4 కెమెరాతో రికార్డ్ అవుతుంది. అండ్ యాక్షన్ 4కి ఈ DJI Mic Mini కనెక్ట్ అయ్యింది. సో ప్రజెంట్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. మీరు ఇక్కడ ఈ మైక్కి చెక్ చేశారంటే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. సో యాక్చువల్గా నేను రూమ్లో ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్లో ఉంది. సో నా వాయిస్ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోతో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నేను ఈ నాయిస్ క్యాన్సిలేషన్ని ఆఫ్ చేస్తాను. సో ఒక్కసారి పవర్ బటన్ని ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే చూడండి, ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్లో ఉంది కదా, ఇప్పుడు నాయిస్ అనేది ఎలా ఉంది, నా వాయిస్ అనేది ఎలా ఇది గెయిన్ చేస్తుంది అనేది మనం చూడొచ్చు. ఇప్పటిదాకా మనం ఈ మైక్ని యాక్షన్ 4 కెమెరాతో కనెక్ట్ చేసి టెస్ట్ చేసాం కదా, ఒకసారి దీన్ని నా ఐఫోన్తో కూడా కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఈ DJI Mic Miniని ఐఫోన్తో కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్తో కానీ కనెక్ట్ చేయడం చాలా ఈజీ అండి. ఏం లేదు,
ఈ ట్రాన్స్మిటర్కి మనం ఈ సి టైప్ పోర్ట్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ మనం ఈ ఛార్జింగ్ పోర్ట్లోకి ఈ DJI మైక్ మినీ ట్రాన్స్మిటర్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మైక్ అరగిస్తుంది కదా, ఇది బ్లింక్ అవ్వట్లేదు చూడండి, ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతుంది. సో ఒకసారి మీకు క్రోమ్లో చూపిస్తాను మీకు మైక్ టెస్టింగ్ అనేది. హలో హలో చూడండి, ప్రోగ్రెస్ బార్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హలో 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 చూడండి, 2 మైక్స్ తోటి నేను మాట్లాడుతున్నా, 2 మైక్స్ నుంచి కూడా ఆడియో అనేది వస్తుంది, మీరు గమనించవచ్చు. సో ఇంత ఈజీ అండి దీన్ని మనం ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ కనెక్ట్ చేయడం. DJI మైక్ మినీని మనం ఆడియో టెస్ట్ చేయడానికి మనం ఇప్పుడు అవుట్డోర్కి వచ్చాము. సో ప్రజెంట్ ఈ వీడియో అనేది మనకి యాక్షన్ కెమెరా 4 నుంచి రికార్డ్ అవుతుంది. అండ్ అలాగే DJI మైక్ మినీ ఒకటి మన దగ్గర ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కంప్లీట్గా నేను ఆఫ్ చేశాను. సో మీరు ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది నా వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అండ్ ఆల్సో సరౌండింగ్ సౌండ్స్ ఎలా ఉన్నాయి. అండ్ గెయిన్ కూడా కంప్లీట్గా 0లో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు నేను ఆన్ చేశాను. సో మీరు ఇప్పుడు నా వాయిస్ని మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలాగే సరౌండింగ్స్లో వాయిస్ అనేది మీకు ఏమన్నా సరౌండింగ్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చెక్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ప్రజెంట్ ఆఫ్లో ఉంది అండ్ గెయిన్ వచ్చేసి -6లో ఉంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు నా వాయిస్ ఎంతవరకు గెయిన్ చేస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా ఎలా వస్తున్నాయని చెప్పేసి. ప్రజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది అండ్ గెయిన్ వచ్చేసి +6లో ఉంది. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం పిల్లలు ఆడుకుంటున్నారు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది కాబట్టి మేబీ వాళ్ళ సౌండ్స్ అనేవి కొంచెం రికార్డ్ అవుతుండొచ్చు. అదర్వైజ్ +6లో ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం తక్కువ చేసి నా వాయిస్ని ఎక్కువ కూడా గెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ DJI మైక్ మినీ యొక్క ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మైక్ మెయిన్ ప్రో వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ విండ్ నాయిసెస్ కానీ అండ్ ట్రాఫిక్ సౌండ్స్ వాటన్నిటిని రెడ్యూస్ చేసి మీకు చాలా గ్రేట్ ఆడియో క్వాలిటీని ఈ మైక్ ఇస్తుంది. మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీనికి ఉన్న బటన్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ కేస్ ఏదైతే ఉందో ఈ కేసులో వచ్చే టూ రిసీవర్స్ అండ్ 1 ట్రాన్స్మిటర్స్ అన్నీ చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ దీని సైజ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ బాక్స్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఈ మైక్లో మీరు చూసినట్టయితే ఇక్కడ అటాచింగ్ క్లిప్స్ ఉన్నాయి. సో ఈ అటాచింగ్ క్లిప్స్ని యూజ్ చేసి మీరు కాలర్కి కానీ టీషర్ట్కి కానీ ఎక్కడైనా ఈ విధంగా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి ఉన్న మ్యాగ్నెటిక్తో ఈజీగా దీన్ని ఎక్కడైనా కూడా ఇలా స్టిక్ చేసేయచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఛోటా మైక్ బడా ఆడియో ధమాకా. దీంట్లో అన్ని ప్రోసేనండి, కాన్స్ అయితే ఏం లేవు, జస్ట్ కాస్ట్ కొంచెం ఎక్కువ. సో కాస్ట్ వచ్చేసి అమెజాన్లో 10,000 ఉంది, నాకు ఆఫర్లో కార్డ్ ఆఫర్ నాకు 9,000కి వచ్చింది. బట్ ఫ్లిప్కార్ట్లో మీకు అరౌండ్ 12,000-13,000 ఉంటుంది. సో మోస్ట్లీ సేల్లో ఒక 8,000 or 9,000లో ఇది మీకు చాలా వర్త్ అండి ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఈ మైక్ని ఎవరు బై చేయొచ్చో డిస్కస్ చేద్దాం. మీరు ఒక మోటో వ్లాగర్ అయినా కాంటెంట్ క్రియేటర్ అయినా రీల్స్ చేస్తున్నా కూడా ఈ మైక్ అనేది మీకు చాలా బెస్ట్ ఆడియో క్వాలిటీని ఇస్తుంది. ఈ మైక్ ఆడియో క్వాలిటీ మీ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. యాక్చువల్గా ఒక గ్రేట్ వీడియో బట్ యావరేజ్ ఆడియో క్వాలిటీ ఓవరాల్గా యావరేజ్ వీడియో అవుతుంది. కానీ ఒక డీసెంట్ వీడియో బట్ గ్రేట్ ఆడియో క్వాలిటీ ఆ వీడియో అనేది ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. ఇది ఒక వైర్లెస్ మైక్ కాబట్టి మీరు మీ వీడియో నుంచి 400 మీటర్స్ అవే నుంచి కూడా మీరు మీ ఆడియోని రికార్డ్ చేయొచ్చు. సో లాంగ్ షాట్స్లో మనకి ఈ మైక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నా ఒపీనియన్లో ఈ DJI మైక్ మినీని బై చేయొచ్చా లేదా అని అడిగితే దీని నాయిస్ క్యాన్సిలేషన్ క్యాపబిలిటీ అండ్ దీని కంపాక్ట్ సైజ్ అండ్ ఆల్సో దీని గ్రేట్ ఆడియో క్వాలిటీని అరౌండ్ 9,000-10,000లో మనం దీన్ని ఖచ్చితంగా బై చేయొచ్చు.